ఒక సర్కస్ నడిపేవాడు దాని దగ్గర చాలా ఉంటాయి. ఏనుగులు ఉంటాయి, గాడిదలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, అలాగే అందమైన అమ్మాయిలు ఉంటారు. ఇలా చాలా మంది ఉంటారు. సర్కస్ నడిపే వాళ్ళకి చాలా మంది ఉంటారు. అలాగా ఒక అమ్మాయి తాడు మీద నడిచే అమ్మాయితో ప్రతిరోజు ఆ అమ్మాయి సరిగ్గా నడవకుండా కింద పడిపోతున్న సమయంలో ఒక మాట అంటూ ఉండేవాడంట. ఏంటంటే, ఏ పిల్ల, నువ్వు గనక తాడు మీద సరిగ్గా నడవకపోతే ఇదిగో ఈ కిందన్న గాడిదకి ఇచ్చి నీకు పెళ్లి చేసేస్తానని చెప్పేసి అంటూ ఉండేవాడట. ఆ మాట ఒక గాడిద బాగా చెవును వేసుకుంటూ ఉండేదంట. వేసుకుంటుండగా ఒక రోజు వాళ్ళ సర్కస్ ఆ ఊర్లో అయిపోయి అక్కడ నుంచి వేరే ఊరికి దగ్గరికి వెళ్ళి సర్కస్ చేసి డబ్బులు సంపాదించుకునే నిమిత్తం వాళ్ళు అక్కడి నుంచి అంత పెట్టే సామాన్లు అంతా సర్దేసి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవ్వడానికి సిద్ధపడుతున్నారు. సిద్ధపడుతుండగా పెద్ద గాలివాన వచ్చిందంట. పెద్ద గాలివాన వస్తే ఈ సర్కస్ వాళ్ళు వాళ్ళ కారులోని వాళ్ళ బళ్ళలోని ఏనుగుల మీద అలాగే ఈ గాడిదల మీద కూడా చాలా బరువును మోసి నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ముందు బండి మీద వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతుండగా ఈ పెద్ద గాలివాన వచ్చేటప్పటికి గాడిదలు రెండు కూడా చెల్లా చెదురు అయిపోయాయి. దారి తప్పిపోయాయి అనమాట. దారి తప్పిపోయేటప్పటికి ఇంతలో ఒక గాడిద బాగా అలిసిపోయి బరువును మోసి మోసి అలిసిపోయి ఈ గాడితో ఇలా అన్నదంట. ఏంటంటే, అబ్బా, ఈ సర్కస్ వాళ్ళ దగ్గర పనిచేయటం నా వల్ల కాదబ్బా, నేనైతే ఇక్కడి నుంచి విముక్తి అవుదాం అనుకుంటున్నాను. అందుకనే నేను ఈ గ్రూప్ లో నుంచి మరి రాను. మనం చక్కగా బయటకు వచ్చేసి మన బ్రతుకు మనం బతుకుతాము. ఈ గాడిద చాకరీ మనకు వద్దబ్బా, చాలు, ఎక్కడో దొరికింది మనం తిని సంతృప్తిగా ఉందామని చెప్పి సాటి గాడితో అన్నదంట. దానికి ఈ గాడిద ఏమన్నదంట, అయ్యో, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో గాని నేను రాను. ఎందుకంటే సర్కస్ లో ప్రతిరోజు తాడు మీద నడిచే అమ్మాయి సరిగ్గా నడవకపోతే ఆ అమ్మాయికి ఇచ్చి నాకు పెళ్లి చేస్తానని చెప్పి అన్నాడు మన యజమాని. అందుచేత ఎప్పటికైనా సరే అమ్మాయి పడకపోతుందా, నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతారని ఆశతో ఎదురు చూస్తున్నానని చెప్పి గాడిద అన్నదంట. ఎంత చిత్రంగా ఉంది కదండి. గాడిదకి అందమైన అమ్మాయిని ఇచ్చి వివాహం చేయడం అంటే మనం ఎప్పుడు ఎక్కడ విన్నది కాదు. కానీ దాని ఆశ మాత్రం అత్యాశతో కూడుకున్నది. ఎంత అత్యాశ అంటే ఎప్పటికైనా ఆ పిల్ల పడకపోతుందా, తాడు మీద నుంచి పడకపోతుందా, నన్ను పెళ్లి చేసుకోకపోతుందా అన్న ఆశతో చూస్తుంది. మన ఆశలు కూడా ఒక్కోసారి అలాగే ఉంటాయి. అందని వాటి కోసం అత్యాశకు గురయ్యి దానికోసం దుఃఖాన్ని తెచ్చుకొని లేనిపోని బాధలు తెచ్చుకొని అందులో కూరుకుపోతుంటాం మనం కూడా. అందుకే మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎంతవరకు తృప్తి పొందాలో, ఏదైనా దక్కిన దానికోసం ఎంతవరకు తృప్తి పొందాలో అంతవరకే తృప్తి పొందాలి. లేదు అనుకుని వేరే దానికోసం ప్రయాస పడితే గాడిద అమ్మాయి కోసం ఆనందం చెందినట్టే ఉంటుంది. ఎప్పటికో అప్పటికి నాకు పెళ్లి అవపోతుందని జీవితకాలం గాడిద బరువు మోస్తూనే ఉంటుంది. అవునా? అందుకనే మనం కూడా మన ఆశలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకే మన గూడు కట్టుకొని ఆనందంగా ఉండటం ప్రతి ఒక్కరికి ముఖ్యం. అవునా కాదా ఫ్రెండ్స్? సర్వే జన సుఖినో భవంతు. ఓ